హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుంటగలగరాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, వేరుశనగ గుళ్ళు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడిని జ్వరంతో ఉన్నవాళ్ళు తింటే జ్వరం టాబ్లెట్ వేసుకోక్కర్లేకుండానే తగ్గుతుందండి. అలాగే చిన్నపిల్లలు ఏమి తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పచ్చడిని పెట్టడం వల్ల చాలా రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు ఆకలి పుట్టడానికి ఏ టానిక్స్ వాడనవసరం లేదు. చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో వెల్లుల్లిని కూడా వేసాం కదా, చాలా మంచిదండి. వెల్లుల్లి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో కూడా బాగా సహకరిస్తుంది. ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జ్వరాలతో బాధపడే వాళ్ళకంటే కూడా పిల్లలతో బాధపడే వాళ్ళే ఎక్కువ అండి. పిల్లలకి ఖచ్చితంగా ఈ పచ్చడిని పెట్టండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇలా వేగిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని గుంటగలగరాకుని, శుభ్రం చేసి పెట్టుకున్న గుంటగలగరాకుని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలాంటి రెసిపీలు కనుక మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇలాంటి రెసిపీలు చేయాలనే ఎంకరేజ్మెంట్ మాకు ఉంటుంది కదా. ఇలా వేగిన దాన్ని గ్యాస్ మీద నుంచి దింపి చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. మీకు ఏ రెసిపీ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను ట్రై చేసి దాన్ని మీకు వీడియో తీసి పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా దీనికి కావాల్సింది తగినంత ఉప్పు, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, బెల్లం పౌడర్ చేసి పెట్టుకోండి, లేదంటే మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయి కదా. ఇప్పుడు వేగిన ఆకుని మిక్సీ బౌల్లోకి వేసుకున్నాను. ఇందాక వేయించుకున్న పప్పుల్ని కూడా మిక్సీ బౌల్లో వేసుకున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇందులో చింతపండు, బెల్లము కూడా ఎక్కువే పడతాయి. ఈ రెండు కూడా వేసుకోండి. ఈ పచ్చడి 2 రోజులు నిల్వ ఉండాలంటే కనుక హాట్ వాటర్ని చల్లారబెట్టుకొని ఆ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు 2 days ఉంటుంది. ఇంకా 1 week అలా ఉండాలంటే ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.